హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి పాతకాలం పద్ధతిలో చద్దన్నాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ వేసవిలో ప్రతిరోజు ఇలా చేసుకొని తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఒంట్లో ఉన్న వేడిని తీసేస్తుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కు బదులు ఇలా చద్దన్నాన్ని తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఆరోగ్యం కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఇలా సాయంత్రం మనం ఉడికించుకున్న అన్నాన్ని 1 కప్పు వరకు తీసుకోవాలి. మనం నైట్ వండుకున్న అన్నాన్ని మాత్రమే తీసుకోవాలి. మార్నింగ్ వండుకున్న అన్నాన్ని తీసుకోకూడదు. ఇలా 1 కప్పు రైస్ తీసుకోవాలి. ఆ తర్వాత పాలను ఇలా బాగా మరిగించుకోవాలి. ఈ పాలు అనేవి బాగా మరగాలి. ఇలా ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేయకుండా మంటను సిమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. చూడండి, పాలు ఇలా బాగా మరిగిన తర్వాత ఇలా 1 కప్పు రైస్ని ఇలా ఒక స్టీల్ గిన్నెలోకి వేసుకోవాలి. మీ దగ్గర మట్టి పాత్ర ఉండేది ఉంటే అందులోకైనా వేసుకొని చేసుకోవచ్చు. లేకుంటే ఇలా ఒక స్టీల్ గిన్నెలోకైనా వేసుకోవచ్చు. ఇలా కప్ రైస్ని ఇందులోకి వేసుకొని ఈ రైస్ మునిగే వరకు వాటర్ని పోసి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం వేడి చేసి పెట్టుకున్న పాలను పోసుకోవాలి. ఈ పాలు అనేవి ఇన్నే పోయాలని ఏమీ లేదు. మనం తీసుకున్న రైస్ను బట్టి ఎక్కువ తక్కువగానైనా పోసుకోవచ్చు. ఇలా రైస్ అంతా మునిగే వరకు పాలను పోసుకోవాలి. ఇలా ఓసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1.5 స్పూన్ వరకు పెరుగుని వేసి అంతా ఓసారి కలుపుకోవాలి. మనం ముందుగా వాటర్ పోసుకున్నాం కాబట్టి ఈ పాలు పోయగానే ఈ పాలు అనేవి కాస్త గోరువెచ్చగా అవుతాయి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న ఆనియన్ని ఈ విధంగా 4 పీసులుగా కట్ చేసుకోవాలి. అన్నంలోకి వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చీలను ఇలా తొడిమలతో సహా వేసుకోవాలి. ఇప్పుడు వీటిపై మూత పెట్టి నైట్ అంతా ఇలానే పక్కన పెట్టుకోవాలి. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్కి చద్దన్నం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. అన్నం పాలు అనేవి బాగా తోడుకొని చూడండి గట్టిగా చాలా బాగా ఉంది. ఇప్పుడు ఈ అన్నాన్ని మనం వేరొక ప్లేట్లోకి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఇలా అంతా ఓసారి కలుపుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చద్దన్నం ముందట ఎంత మంచి బ్రేక్ఫాస్ట్ పెట్టినా మనకు తినబుద్ధి కాదు. అంత టేస్టీగా ఉంటుంది ఈ చద్దన్నం. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఈ వేసవిలో వారంలో ఒక 3 సార్లనైనా ఇలా చేసుకొని తినండి. ఒంటికి చలవ చేస్తుంది. మీరు ఇందులోకి కావాలనుకుంటే కాస్త వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలానే తినాలనుకుంటే ఇలానే అయినా తినవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే ఈ చద్దన్నం రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.